మనమందరం కూడా నేర్చుకోబోయే ఆ అంశము ఏంటి అన్నప్పుడు, దేవుని మాటకు లోబడి దేవుని మాటకు లోబడిన పూరేడు పక్షుల ప్రాణార్పణము అనే ఒక మంచి అంశాన్ని బైబిల్లో నుండి మనమందరం కూడా ఆలోచిద్దాం. మరలా చెబుతున్నాను, దేవుని మాటకు లోబడిన పూరేడు పక్షుల ప్రాణార్పణము అనే ఒక మంచి అంశాన్ని బైబిల్లో నుండి మనమందరం కూడా ఆలోచిద్దాము. మరి ఈ పూరేడు పక్షులన్నా, మరి కౌజు పిట్ట అంటాడు బైబిల్ గ్రంథంలో, కౌజు పిట్ట అన్న, ఇవన్నీ కూడా ఒకే పక్షి. కాబట్టి ఈ యొక్క పూరేడు పక్షుల ప్రాణార్పణము ఇది మనకి ఏమి నేర్పిస్తుంది అన్నది చాలా రిఫరెన్స్లు ఉంటాయమ్మా. కాబట్టి చాలా జాగ్రత్తగా చెబుతున్న ప్రతి మాట కూడా మీరందరూ కూడా జాగ్రత్తగా వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. మంచిది. దేవుడు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, మనందరికీ తెలుసు. నీళ్లు రక్తముగా మారిన దగ్గర నుండి తొలుచూరు కుమారుడు చనిపోయేంత వరకు దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. ఆ తర్వాత బయటికి వచ్చిన తర్వాత వెనకాలేమో ఫరో సైన్యమో, ముందేమో ఎర్ర సముద్రము. అంటే వీళ్ళు మధ్యలో ఉన్నారు. ముందుకెళ్తే మునిగిపోతారు, వెనక్కి వెళ్తే చనిపోతారు. అంటే ముందుకెళ్తే ఆ ఊపిరాడక ఆ జలములలో పడి చనిపోతారు, వెనక్కి వెళితే ఐగుప్తీయుల చేతిలో ఉన్న ఖడ్గాలకు బలైపోతారు. ఇలాంటి పరిస్థితుల్లో మొత్తం మీద ఇన్ని అద్భుతాలు చూసి వీళ్ళు ఎక్కడికి వచ్చారంటే అరణ్యంలోనికి వచ్చారు. ఎందుకు వీళ్ళు బయటికి వచ్చారు అన్నప్పుడు, ఐగుప్తు దేశములో నుండి కానాను దేశానికి ప్రయాణం చేస్తున్నారు ఇశ్రాయేలీలు. కానాను దేశానికి ప్రయాణం చేస్తున్నారు. అయితే ఇక ఈ అరణ్యంలో 40 సంవత్సరములు అరణ్యములో మళ్ళీ వీళ్ళు సంచరించారు. 40 సంవత్సరాలు సంచరించారు. 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాలు అరణ్యంలో ఎప్పుడైనా దేవుడు చేసిన ఆ అద్భుతాలు, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు ఏమైనా వీళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు అంటే అవి మాత్రం జ్ఞాపకం రాలేదు. కానీ ఇశ్రాయేలీలకి ఏమి జ్ఞాపకం వచ్చాయో ఇప్పుడు మనం అందరం కూడా బైబిల్లో నుండి, ఇంతకుముందు మీరు చదువుకున్నారు అందరూ కూడా, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 1వ వచనాన్ని దయచేసి అందరము చదువుకుందాము. చదవమ్మా. జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా చాలమ్మా. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, ఇక్కడ జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా, ఏమి సనుగుతున్నారట ఇశ్రాయేలీలు. వీళ్ళకి ఎందుకంటే ఇశ్రాయేలీలకు సనుగులు ఎక్కువ. సనుగనగానే అది మనకు అసలు అర్థం కాదు. గొనుక్కున్నది మనకు అర్థం కాదు. అయితే ఈ సనుగులు, భూమి మీద వీళ్ళు సనిగిన ఈ సనుగులు పరలోకములో ఉన్న దేవునికి వినబడ్డాయి. ఎవరికి వినబడ్డాయమ్మా? భూమి మీద ఇశ్రాయేలీలు సనిగిన ఈ సనుగు ఎక్కడికి వినబడిందంటే పరలోకములో, దేవుని సన్నిధిలో, పరలోకంలో ఆయనకు వినబడింది. అందుకే ఒక విశ్వాసి సనిగిన, ఒక సేవకుడు సనుక్కున్న, ఎవరు సనిగినా దేవునికి వినపడుతుంది. అందుకేనండి సనుగులు అనేటివి మంచివి కాదు. బైబిల్ గ్రంథంలోనే కొన్ని త్వరగా మీరు చూడగలిగితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 10వ వచనాన్ని త్వరగా చదువుకుందాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు సనుగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. అంటే ఇశ్రాయేలీలు కొంతమంది సనిగి సంహారకుని చేతిలో నశించారు. ఎక్కడ నశించారు అనేది తర్వాత మనం ఆలోచిద్దాం. అంటే సనగటం వలన
ప్రాణం పోగొట్టుకున్నారు ఇశ్రాయేలీలు, సనిగి ప్రాణం పోగొట్టుకున్నారు. అందుకే దేవుని పిల్లలారా, క్రీస్తు రక్తములో కడగబడిన క్రైస్తవులారా, మనకు చెబుతున్నాడు, ఒక సేవకుడు కావచ్చు, ఒక విశ్వాసి కావచ్చు, ఈ సనుగు అనేది మంచిది కాదని మనకు చెబుతూ, మనకేం చెబుతున్నాడు అంటే అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని అందరము చదువుకుందాం. 2వ అధ్యాయం 15వ వచనము చదవం. 14-15. మీరు మూర్ఖులైన వక్రజనం మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనిందులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. దేవుని పిల్లలారా, మీకుండకూడనిది ఏంటంటే సనుగులు, సంశయాలు మీకుండకూడదు. దేని గురించి మీరు సనగకండి. ఈ సనుగులంటేనే దేవుడికి నచ్చదు, సనుగంటేనే దేవునికి నచ్చదు. సనిగి ప్రాణాలు పోగొట్టుకున్నారు ఒకనాడు ఇశ్రాయేలీలు. ఇప్పుడు ఇక్కడ కూడా వీళ్ళు మనం ఆలోచన చేయగలిగితే, ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారంటే, ఇదిగో ఐగుప్తు దేశములో నుండి బయటికి వచ్చి అరణ్యములో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే కానాను ప్రయాణములో ఉన్నారు, కానాను ప్రయాణములో ఉన్నారు. ఇప్పుడు మనం ఏ ప్రయాణంలో ఉన్నాం? మనమందరం కూడా మనము ఈ భూమి మీది పరలోకపు ప్రయాణములో ఉన్నాం. మనమందరం కూడా పరలోకపు ప్రయాణములో ఉన్నాము. కాబట్టి మరి యేసుక్రీస్తు వారు మీరు ఆలోచించండి, ఎక్కడైనా సనిగినట్టుందమ్మా ఆయన యేసుక్రీస్తు వారు? ఈ సృష్టి అంతా చేసింది ఆయనే, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు అన్నాడు. ఆయన ఎలా పుట్టాడంటే, ఆయన ఒక నిరుపేద, ఒక కార్పెంటర్ ఫ్యామిలీలో జన్మించాడు యేసుక్రీస్తు వారు. అమ్మ, అసలు యేసుక్రీస్తు వారు చేసిన అన్ని అద్భుతములు అసలు ఎవరైనా చేశారా? మీరు ఆలోచించండి. అన్ని అద్భుతాలు చేస్తే ఎన్ని కోట్లు సంపాదించవచ్చు మీరు ఆలోచించండి. ఈరోజు లోపల గడ్డలు కరిగిపోయాయి, రాళ్ళు కింద పడిపోయాయి. ఇవి ఈరోజు ఇవి చెప్పేసరికి కోట్లు సంపాదించుకుంటున్నారు. ఆ రోజు మరి యేసుక్రీస్తు వారు ఎంతయ్యా నువ్వు సంపాదించుకున్నావని అడిగితే ఆయన అన్నాడు, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షుల గూళ్ళున్నాయి, కానీ మనుష్య కుమారుని తలవాల్చుటకు స్థలము లేదు. అంటే యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు పేదవాళ్ళే, యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు తల్లిదండ్రులు పేదవాళ్ళే. అంటే ఆయన ఏమి సంపాదించుకోలేదా? అసలు దేనికోసం ప్రాకులాడలేదా అంటే దేనికోసం పాకులాడలేదు. ఆయనదే ఒకటే ఒక గోల్, ఏంటంటే నేను పరలోకములో నుండి భూమి మీదకి వచ్చానో, మరలా భూమి మీద నుండి నేను ఎక్కడికి వెళ్ళాలి? ఏదైతే దేవుడు నాకు పని అప్పగించాడో దాన్ని ముగించుకొని నేను పరలోకానికి వెళ్ళిపోవాలి. అదే మన అందరి ధ్యేయమై ఉండాలి. కాబట్టి ఇక ఈ పరలోక ప్రయాణములో ఉన్న వీళ్ళు ఏం చేస్తున్నారు అన్నప్పుడు ఇదిగో సనుగుతున్నారు ఇశ్రాయేలు. ఇంతకీ వీళ్ళు ఎందుకు సనుగుతున్నారు? దేనికి సనుగుతున్నారు? మరలా మనం అందరం కూడా సంఖ్యాకాండానికి వద్దాం దయచేసి. అందరం కూడా సంఖ్యాకాండము 11వ అధ్యాయము 11వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి. దేనికి సనుగుతున్నారో వాళ్ళు. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీలను మరలా ఏడ్చి, మాకెవరు మాంసము పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలు, కీరకాయలను, దోసకాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ప్రయాణములో ఉన్నారు. ఈ ప్రయాణములో ఉన్న వీళ్ళకి, అరణ్యములో ఉన్న వీళ్ళకి దేవుని అద్భుత ఆశ్చర్య కార్యాలు జ్ఞాపకం రావటం లేదు. కానీ ఏం జ్ఞాపకం వస్తున్నాయటమ్మా? ఇదిగో లిస్టు చెప్పారు, అక్కడ ఒక లిస్టు చెప్పారు. ఏంటట? ఎందుకు ఏడ్చారట వీళ్ళు? అయ్యా, మమ్మల్ని కాపాడుతున్నవి ఈ అరణ్యంలో పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభములో మమ్మల్ని కాపాడుతున్నావని ఏడుపు కాదు, మమ్మల్ని ఇంతగా కాపాడుతున్నావని ఆ కన్నీరు కార్చడం లేదు. కానీ దేని కన్నీరు కార్చుతున్నాడటమ్మా? ఇదిగో మాంసాపేక్ష అధికముగా కనపరచగా. మాంసాపేక్ష అంటే ఇశ్రాయేలీలకున్న ఆపేక్ష ఏంటంటే మాంసము.
అందుకే పాత నిబంధనలో మాంసాపేక్ష అన్నాడు, క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ధనాపేక్ష అన్నాడు. పాత నిబంధనలో మాంసాపేక్ష, క్రొత్త నిబంధనలో ధనాపేక్ష. అందుకే మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే వాటిలో ఒకటి ఏంటంటే తిండి తిండి తిండి. రెండవది ధనము, తిండి ధనము. కాబట్టి ఇశ్రాయేలీలు ఇదిగో ఆ కానాను ప్రయాణంలోన వీళ్ళు మాంసాపేక్ష కనపరచగా, అందుకేనండి తిండి విషయంలో దేవుని పిల్లలారా జాగ్రత్తగా ఉండాలి. తిండి విషయంలో ఇప్పుడు మీరు ఆదామవ్వలు తోటలో నుండి బయటికి రావడానికి కారణం ఏంటండి? ఏందమ్మా? తినవద్దన్న పండు తిన్నందుకు బయటికి వెళ్ళగొట్టేశాడు దేవుడు. తిండేనా? తిండే. రెండవది ఆ ఏశావు జ్యేష్ఠత్వ హక్కు పోగొట్టుకోవడానికి కారణం ఏంటమ్మా? తిండి. అలాగే ఒక గెహజీ కావచ్చు, ఒక ఆకాను కావచ్చు, ఒక ఇస్కరియోతు యూదా కావచ్చు, వాళ్ళు కూడా చనిపోవడానికి గల కారణం ఏంటంటే ధనాపేక్ష. కాబట్టి దేవుని పిల్లలమైన మనము ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే తిండి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనమందరం కూడా. ఇక అదే అపవాది ఏం చేసిందంటే, యేసుక్రీస్తు వారు 40 దినములు ఉపవాసం ఉన్నాడని ఏం చేశాడంటే, యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఈ రాళ్ళు రొట్టెలగున్నట్లు ఆజ్ఞాపించు, రాళ్ళు రొట్టెలు చేసుకొని తినేసేయి, రాళ్ళు రొట్టెలు చేసుకొని తినేసేయి అంటుంది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు అంటే మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీలు మరలా ఏడ్చి మాకెవరు మాంసము పెట్టెదరు. తర్వాత అక్కడ ఒక లిస్టు చెప్పాడు, చేపలు, తర్వాత ఏంటమ్మా కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇక్కడ కొంచెం లిస్ట్ చెప్పాడు కదమ్మా. మోషే గారు ఇంకొంచెం లిస్ట్ యాడ్ చేశాడు. అది కూడా మీరు చూడగలిగితే సంఖ్యాకాండము 20వ అధ్యాయము ఇంకో కొంచెం లిస్ట్ యాడ్ చేశాడు. సంఖ్యాకాండం 20వ అధ్యాయము, దయచేసి 20వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదువుకుందాం. మీరు ఎలా తెచ్చితిరి? ఈ కాని చోటుకి మమ్మును తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మును ఏల రప్పించితిరి. ఈ స్థలములో గింజలు లేవు, అంజురాలు లేవు, ద్రాక్షాలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవనిరి. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే వీళ్ళు ప్రయాణములో ఉన్న వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇదిగో వీళ్ళకు మాంసము కావాలి, మాంసాపేక్ష. ఆ తర్వాత అండి ఇక సనుగులు కాస్త వినటము, ఆ తర్వాత మోషే గారు దేవునికి ప్రార్థన చేయటం, ప్రార్థన చేసిన తర్వాత మరలా మనం అందరం కూడా సంఖ్యాకాండము, దయచేసి 11వ అధ్యాయము, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 20-21వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. చదవమ్మా. చదవమ్మా. ఒక నెల దినము వరకు అనగా అది మీ నాసికా రంధ్రములో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దానిని తిందురు. ఏలయనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితిమి అనుకొంటిరి. అందుకు మోషే, నేను ఈ జనము మధ్యనున్నాను, వారు 6 లక్షల పాదచారులు, వారు నెల దినములు తినుటకు వారికి మాంసమిచ్చేదనని చెప్పితివి. ఇక మనం ఆలోచన చేయగలిగితే ఇశ్రాయేలీలకు దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు జ్ఞాపకం రావటం లేదు, కానీ ఏం జ్ఞాపకం వస్తున్నాయమ్మా? ఆహార పదార్థాలు జ్ఞాపకం వస్తున్నాయి. ఏం జ్ఞాపకం వస్తున్నాయమ్మా? ఆహార పదార్థాలు జ్ఞాపకం వస్తున్నాయి. కానీ దేవుడు చేసిన ఆ ఆహార పదార్థాలు ఇచ్చే ఆ దేవుడు మాత్రము ఇశ్రాయేలుకు జ్ఞాపకం రావటం లేదు. ఇక దేవుడు అన్నాడు, మాంసం కావాలని ఏడుస్తున్నారు కదా, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 5 రోజులు కాదు, 20 రోజులు కాదు, మోషే
30 రోజుల వరకు, ఒక నెల దినముల వరకు వారికి నేను ఆహారం ఇస్తాను, ఒక నెల దినముల వరకు ఆహారం ఇస్తాను అన్నాడు. ఇప్పుడు ఎంతమంది అని చదువుకున్నాం మన పాదచారులు? ఎంతమంది అని మనం చదువుకున్నాము? 6 లక్షల పాదచారులు. 6 లక్షల పాదచారులు. ఇప్పుడు మనం లెంట్ డేస్ జరుగుతున్నాయి కదమ్మా, లెంట్ డేస్ జరుగుతున్నాయి కదా. ఒక్క కూటం ఇంట్లో పెట్టుకున్నారు అనుకోండి, ఎంత కష్టం ఉంటుందమ్మా? అవునా కదా? ఒక్క కూటం ఒక గృహ కూడిక మన ఇంట్లో పెట్టుకోవాలంటే ఎంత కష్టం ఉంటుంది మీరు ఆలోచించండి. అన్నం వండాలి, కూర వండాలి, ఎంత కూరగాయలు తెచ్చుకోవాలి, సరుకులు తెచ్చుకోవాలి, ఎన్ని ఉంటాయి మీరు ఆలోచించండి. అంటే ఒక 100 మందికి వండడానికి ఇంత కష్టమైతే 6 లక్షల పాదచారులు, 6 లక్షల పాదచారులు అంటే ఇప్పుడు ఎంత మాంసం కావాలి? ఎంత మాంసం కావాలి? పోనీ ఉన్నది ఏమైనా ఒక పెద్ద హైదరాబాద్ లాంటి సిటీలోనా? కాదు. ఎక్కడున్నారు ఇప్పుడు వీళ్ళు? అరణ్యములో ఉన్నారు. మరి ఎలా అన్నప్పుడు ఆ తర్వాత అదే అధ్యాయం మనం అందరం కూడా 30వ వచనం నుంచి చదువుకుందాం. 30-31 మనం అందరం కూడా చదువుకుందాం. తర్వాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి, ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఏం బయలుదేరిందటమా? ఒక గాలి బయలుదేరి, ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఒక గాలి బయలుదేరి దిన ప్రయాణమంత దూరము వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడజేసెను. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఇక ఒక గాలి వచ్చిందటండి, ఒక గాలి వచ్చిందట. ఆ తర్వాత ఆ గాలికి పూరేడు పక్షులు అంటాం కదమ్మా, ఈ పూరేడు పక్షులు, ఎక్కడో సముద్రం దగ్గర ఉండే ఈ పూరేడు పక్షులు ఇవేమయ్యాయంటే ఆ గాలికి ఒక దినము ప్రయాణము చేస్తే ఎంత దూరం వెళతామో అంత దూరము తర్వాత భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడజేసెను. 2 మూరల ఎత్తున వాటిని పడజేసెను అని మనం చదువుకుంటున్నాము. అమ్మ, పూరేడు పక్షులు ఎంతమంది చూసారమ్మా? పూరేడు పక్షులు ఎంతమంది చూశారు? ఇక్కడ కూడా మనకు కనబడతాయి పూరేడు పక్షులు, కనబడతాయి కదమ్మా. పూరేడు పక్షులు వాటి సైజ్ ఎంత ఉంటుందంటే వాటి సైజ్ ఎంత ఉంటుందంటే 10 నుంచి 11 అంగుళాల వరకు ఉంటుందట. ఒకవేళ రెక్కలిప్పింది అనుకోండి, రెక్కలిప్పితే 14 నుండి 15 అంగుళాల వరకు ఉంటుంది ఈ పూరేడు పక్షి అనేది. తర్వాత మీరు ఆలోచన చేయగలిగితే ఈ పక్షుల గురించి నేర్చుకునే ఈ శాస్త్రాన్ని ఏమంటారంటే ఆర్నిథాలజీ. ఏమంటారమ్మా దీన్ని? ఆర్నిథాలజీ. అయితే ఎన్ని పక్షులు ఉన్నాయి అని సుమారుగా చెబుతున్నారంటే 10,000 జాతులు ఉన్నాయట పక్షులు. ఎన్ని వేలు ఉన్నాయమ్మా? 10,000 జాతుల పక్షులు ఉన్నాయి. ఇంకా ఏమంటున్నారంటే 30,000 ఉపజాతుల పక్షులు ఉన్నాయి. 30,000 ఉపజాతుల పక్షులు ఉన్నాయి. 10,000 జాతుల పక్షులు ఉన్నాయి అంటున్నారు. మీ అందరికీ తెలుసు, అంటార్క్టికా ప్రాంతము నుండి కొన్ని ఎక్కడికి వస్తాయంటే పులికేట్ లేక్ దగ్గరికి. ఈ పులికేట్ అనే ఆ లేక్ దాని దగ్గరికి ఈ సెప్టెంబరు అక్టోబర్ మాసములో కొన్ని పక్షులు వచ్చి అక్కడ పిల్లలు కని మరలా అంటార్క్టికా ప్రాంతానికి వెళ్ళిపోతాయి. అంటే ఎక్కడి నుంచైతే పక్షులు వచ్చాయో అవి మరలా ఈ దేశానికి, ఆసియా ఖండంలోనికి, ఏషియా కాంటినెంట్లోనికి వచ్చి ఆ తర్వాత అక్కడ పిల్లలు చేసుకొని ఆ తర్వాత మరలా ఇక్కడి నుండి అవి మరలా ఏ ప్రాంతం నుంచి వచ్చాయో అక్కడికి వెళ్ళిపోతాయి పక్షులు. కాబట్టి ఈ పక్షుల గురించి మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే ఎక్కడో సముద్రము దగ్గర ఉండే ఆ పూరేళ్లను దేవుడు రప్పించాడు. ఎలా రప్పించాడు అమ్మ? ఎలా రప్పించాడట? ఏమనుందమ్మ అక్కడ? ఏమనుంది? ఒక గాలి బయలుదేరి 32వ వచనం కూడా మనం చదువుకుందాము. 32 కూడా
లేచి ఆ పూరెళ్లను కూర్చుకొనుచుండిరి. తక్కువ కూర్చుకొనిన వాడు 100 తూములను కూర్చుకొనెను. తరువాత వారు తమ కొరకు పాలెము చుట్టూ వాటిని పరచిరి. మొత్తం మీద ఒకవేళ ఇంత ఉందనుకోండి పూరేడు, ఎంతంటే ఒక పావు కిలో లేదంటే ఒక 300-400 గ్రామ్ మాంసం వెళ్తుంది. ఒకరోజు ఏమైందంటమ్మా, ఏం జరిగిందంటే, నేను ఎప్పుడు అడుగుతూ ఉంటాను నాగరాజు గారిని కానీ మన ప్రేమను కానీ, ఈ పక్షులు ఇక్కడిక్కడే తిరిగేటి, అవి గుంపులు గుంపులు వచ్చేటి. అది టేస్ట్ బాగుంటుందట. ఎప్పుడైనా పడదాము దొరుకుతుంటే మనకి ఎలా పట్టొస్తుంది, అది మనకు తెలియదు కదమ్మా. తినాలి అనుకునేవాడిని. ఒకరోజు ఏం జరిగిందేమో ప్రార్థనకు లేద్దామని లేచాను. మన ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ ఉంటుంది కదమ్మా. ఏం జరిగింది, ఎంత అద్భుతం అంటే అమ్మ, చాలా రోజుల తర్వాత అనుకునేది, అందరిని అడిగేది, అయ్యగారు దానికి ఉచ్చులు ఉంటాయి, దానికి ఏదో అవి ఉంటాయి, దానికి చాలా టెక్నిక్లు ఉంటాయి, దానికి పట్టేది ఉంటుంది అని చెప్పారు. కానీ తర్వాత సరేలే అనుకున్నాను. 2 పూరేళ్ళమ్మ మన ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ ఇప్పుడు మనం చెప్పులు ఇప్పుతున్నాం కదా, అవి అక్కడే పడున్నాయి 2. అవి ఎట్లొచ్చాయి తెలియదు, 2 పడున్నాయి. మొత్తం మీద ఏం చేశానంటే కవర్లు వేసాను, ఇంటికి పట్టుకొని వెళ్ళాను. ఎవరై మరి ఏమైందో నాకే తెలియదు, అక్కడ పడున్నాయి 2. అంటే వాడన్నాడు మొత్తం తోలంతా తీశాడు. లేదు సార్, మొత్తం దీన్ని మనం బాయిల్ చేస్తాం కదా, ఏమున్నా చచ్చిపోతాయి, అన్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటమ్మా, ఆ విధంగా ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచాడు. ఇక్కడ కూడా మీరు ఆలోచన చేయగలిగితే, ఒక గాలి బయలు వెళ్ళి ఒక గాలి అన్నాడు. ఇక్కడ చాలామంది ఏమడుగుతున్నారంటే, చాలామందికి వచ్చే అనుమానం ఏంటంటే, అంటే ఒక గాలి వస్తే అన్ని పక్షులు, అన్ని వేల పక్షులు, అన్ని లక్షల పక్షులు ఎలా వచ్చి వారి పాలెము చుట్టూ పడతాయి, ఇది సాధ్యమేనా అని చాలామందికి ఉన్న ఒక డౌట్ అది. ఒక గాలి వీచితే అన్ని లక్షల పక్షులు ఎలా వచ్చి పడతాయి అన్నది మరి వాళ్ళు ఒక సందేహమును వ్యక్తం చేసినప్పుడు, ఇది సాధ్యమేనా అని మనం ఆలోచించాలి. అందుకే అక్కడ దేవుడు స్పెసిఫిక్గా రాయించాడు, ఒక గాలి బయలుదేరి అంటున్నాడు. అంటే ఏదో గాలి బయలుదేరితే పక్షులన్నీ, ఇశ్రాయేలీల సమాజము చుట్టూ ఆ పక్షులన్నీ పడతాయా? ఇది ఎంతవరకు నిజమో. అందుకే ఆర్నిథాలజీకి తెలియని రహస్యాలు దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించి. ఇంతకుముందు గాలి అని మనం చదువుకున్నాం కదా, గాలికి ఇంత బరువు ఉందండి, ఈ బరువుని ఎలా కొలవాలంటే ఒక బెలూన్లో గాలి ఊదాలి, ఆ తర్వాత అది ఎంత బరువు ఉందో అదిగో గాలికి బరువు ఉందని చెప్పారు. కానీ గాలికి ఇష్టం ఉందని ఎంతమందికి తెలుసు? ఇప్పుడు మనం ఆలోచిద్దాము, ఏదో గాలి అంటున్నాడు కదా, ఇంతకీ ఏంటా గాలి అని మనం ఆలోచించడానికి ముందు ఇంకా మనం చూడగలిగితేనండి, ఈ పక్షులు మనిషికి చాలా జ్ఞానాన్ని నేర్పిస్తున్నాయి. అందుకే యేసుక్రీస్తు వారు కూడా పక్షుల గురించి మాట్లాడుతూ మత్తయి సువార్త త్వరగా 6వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. త్వరగా 6:26 ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. అంటే ఆకాశ పక్షులను చూడుడి అనగానే ఇదైతే ఏ కూరలో బాగుంటుంది, ఎలా వండుకోనని అనే చూస్తాం మనం. కానీ ఏమంటున్నాడంటే, ఒక పక్షిని చూసి జ్ఞానము నేర్చుకోండి అన్నాడు దేవుడు. అందుకేనండి పక్షిని చూసే రైట్ బ్రదర్స్ అనే వాళ్ళు ప్లేను కనిపెట్టారు. వాటి లోపల గాలి గదులు ఉంటాయి, అందుకే అది ఆ గాలిలో ఎగురుతుంది అని వాళ్ళు ఏం చేశారంటే, ఒక పక్షిని చూసి వాళ్ళు ప్లేను కనిపెట్టారు రైట్ బ్రదర్స్ అనేవాళ్ళు. అందుకే పక్షిని చూసి జ్ఞానం నేర్చుకోవాలి. ఇంకేమంటున్నాడో మీరు చూడగలిగితే, యోబు గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం కూడా చదువుకుందాము. యోబు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాము త్వరగా. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును, ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. అంటే ఆకాశ పక్షులను విచారిస్తే అది నీకు తెలియజేయును. అంటే అదే యోబు గ్రంథము
35వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాము. 35వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాము. 35:11. భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలగజేయుచు, నన్ను సృజించిన దేవుడు ఎక్కడున్నాడని అనుకొను వారు ఎవ్వరునూ లేరు. అంటే మనకు ఎంత జ్ఞానం ఇచ్చాడు అంటే, భూజంతువుల కంటే, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానం ఇచ్చాడు దేవుడు. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాడమ్మా? జాతకం చూసుకోవడానికి ఎక్కడికి వెళ్తున్నాడమ్మా? అమ్మ ఎక్కడికి వెళ్తున్నాడమ్మా? మొన్న ఇండియా ఓడిపోద్ది అన్నారు. ఏదమ్మా మొన్న? ఏదండి మన టీఆర్ఎస్ గెలిచిద్ది అన్నారు. అన్నారా అని లేదా? అమ్మ పండితులు అన్నారా అని లేదా? టీఆర్ఎస్ మెజారిటీ. మరి ఏమైంది? మనిషి ఎక్కడికి వెళ్తున్నాడంటే, 1350 గ్రాములు ఉన్న మనిషి ఒక చిలక దగ్గరికి వెళ్ళి తన జాతకం చూసుకుంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలగజేయుచు అన్నాడు. ఇంకా చూడండి, అదే యోబు గ్రంథము 38వ అధ్యాయము 41వ వచనము. 38:41. కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకికి ఆహారము సిద్ధపరిచిన వాడు ఎవడు? అందుకే మీరు ఆలోచించండి. ఇప్పుడు మన పిల్లలకు ఆకలేసింది అనుకోండి, ఎవరికి చెప్పుకుంటారమ్మా? మన పిల్లలకు ఆకలేస్తే ఎవరికి చెప్తారమ్మా? చెప్పండి అమ్మా. అమ్మ ఆకలి అవుతుంది అంటారా? మరి కాకి పిల్లలు దేవునికి మొరపెడుతున్నాయట. దేవునికి అంటే ఎంత జ్ఞానం ఉంది చూడండి పక్షులకి ఎంత. ఉదయం మనం కావు అంటా ఉంటాయి, ఏది కాకిగోళ అనుకుంటాం, కానీ దేవునికి మొరపెడుతున్నాయి. కాబట్టి పక్షులను చూసి జ్ఞానము నేర్చుకోవాలి మనము. ఇప్పుడు మనం ఆలోచిద్దాము. ఏదో గాలి, ఒక బలమైన గాలి ఇదిగో బయలుదేరి సముద్రము దగ్గర నివసించే ఆ పక్షులను, పూరేడు పక్షులను పాలెము చుట్టూ పడేటట్టుగా చేశాయి. ఇంతకీ ఏంటా గాలి? ఏ గాలికి ఈ పక్షులు పడిపోతాయో త్వరగా మరలా మనం అందరం కూడా కీర్తనల గ్రంథం పక్కనే అమ్మ, కీర్తనల గ్రంథము. ఇంతకీ ఏ గాలి అని మనం చూడగలిగితే 78వ కీర్తన, కీర్తనల గ్రంథము 78వ కీర్తన 25, 26, 27 మనం చదువుకుందాం. దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేసెను, తన బలము చేత దక్షిణపు గాలిని రప్పించెను. ధూళి అంత విస్తారముగా మాంసమును, సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు గల పిట్టలను ఆయన వారి మీద కురిపించెను. ఏ గాలి అని చెబుతున్నాడు ఇక్కడ? అమ్మ ఏ గాలి అని చెబుతున్నాడు? 2 గాలులు అంటున్నాడు. ఒకటి తూర్పు గాలి, రెండవది దక్షిణము గాలి. తూర్పు గాలి, రెండవది దక్షిణపు గాలి. తూర్పు గాలి, దక్షిణపు గాలి. ఈ తూర్పు గాలి, దక్షిణపు గాలి వలన ఇదిగో అన్ని పక్షులు ఇశ్రాయేలీల పాలెము చుట్టూ పడ్డాయట. మరి వీటికి ఉన్న ప్రత్యేకత ఏంటి? ఈ తూర్పు గాలికి, ఈ దక్షిణపు గాలికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, అది మనం ఆలోచన చేయగలిగితే, ముందుగా తూర్పు గాలి గురించి త్వరగా మనం చూడగలిగితే, మరలా యోబు గ్రంథము 27వ అధ్యాయము, 27వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాము. 27వ అధ్యాయము యోబు గ్రంథము 21వ వచనాన్ని మనమందరము చదువుకుందాం. చదవండి అమ్మా. తూర్పు గాలి వారిని కొనిపోగా వారు సమసిపోవుదురు. తూర్పు గాలి వారిని కొనిపోగా వారు సమసిపోవుదురు. అంటే తూర్పు గాలి వలన ప్రాణాలు పోతాయి అంటున్నాడు. తూర్పు గాలి వలన సమసిపోవుదురు అంటే చనిపోవుదురు అంటున్నాడు. ఇంకా మీరు చూడగలిగితే హోషియా గ్రంథము, త్వరగా
హోషియా గ్రంథము 13వ అధ్యాయము, హోషియా గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. 13, 15. నిజముగా ఎఫ్రాయిము తన సహోదరులలో బలాభివృద్ధి నొందును, అయితే తూర్పు గాలి వచ్చును, యెహోవా పుట్టించు గాలి అరణ్యములో నుండి లేచును, అది రాగా అతని నీటి బుగ్గలు ఎండిపోవును, అతని ఊటలు ఇంకిపోవును, అతని ధననిధులు, అతనికి ప్రియమైన వస్తువులన్నీ శత్రువులు కొల్లపెట్టును. ఇక్కడ ఏమంటున్నాడంటే తూర్పు గాలికి నీటి బుగ్గలు ఎండిపోవును, ఊటలు ఇంకిపోవును అంటున్నాడు. అంత బలమైన గాలి, అంత వేడి గాలి తూర్పు గాలి అంటే. నీటి బుగ్గలు ఎండిపోవును, అలాగే ఊటలు ఇంకిపోవును. మరి ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్లో చెరువులన్నీ చూడండి, ఎండిపోతాయమ్మా. చెరువులన్నీ ఏమైపోతాయమ్మా? ఎందుకు సమ్మర్లోనే ఎండిపోతాయి? ఎందుకంటే ఆ వేడి గాలికి. ఇంకా మీరు చూడగలిగితే యెషయా గ్రంథము 27వ అధ్యాయము 8వ వచనాన్ని త్వరగా చదువుకుందాం. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 8వ వచనం. 27:8 చదవండి అమ్మా. నీవు దాన్ని వెళ్ళగొట్టినప్పుడు మితముగా దానికి శిక్ష విధించితివి, తూర్పు గాలిని తెప్పించి కఠినమైన తుఫాను చేత దాన్ని తొలగించితివి. అంటే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే కఠినమైన తుఫాను అంటే ఒక సైక్లోన్ రావాలి అంటే తూర్పు గాలి వీచాలి అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు మనం ఆలోచన చేయగలిగితే, ఇప్పుడు తూర్పు గాలి అనేది చాలా వేడి గాలి అని మనకు అర్థమైంది. ఎందుకంటే ఒక కఠినమైన తుఫాను రావాలన్నా, ఇదిగో ఒక ఊటలు ఇంకిపోవాలన్నా, ఇదిగో బుగ్గలు ఎండిపోవాలన్నా అది చాలా వేడి గాలి అని మనకు అర్థమైంది. ఇక దక్షిణపు గాలి కూడా మీరు చూడగలిగితే త్వరగా అదే యోబు గ్రంథం, మరలా యోబు గ్రంథము 37వ అధ్యాయము, త్వరగా యోబు గ్రంథం 37వ అధ్యాయము 17వ వచనాన్ని అందరము చదువుకుందాము. చదవండి సార్. దక్షిణపు గాలి వీచుట చేత ఉబ్బవేయినప్పుడు నీ వస్త్రములు ఎట్లు వెచ్చబడినది నీకు తెలియనా అంటున్నాడు. మరి మనం ఉతికిన తర్వాత బట్టలు ఎండలో వేస్తే ఆరాలని రూల్ ఏముంది మీరు ఆలోచించండి. ఏ గాలి కారుతుంది అంటున్నాడు అంటే మీరు ఆ తడిగా ఉన్న ఆ బట్టలు ఆరాలి అంటే ఆయన అంటున్నాడు దక్షిణపు గాలి వీచుట చేత ఉబ్బవేయునప్పుడు నీ వస్త్రములు ఎట్లు వెచ్చబడినదో నీకు తెలియనా అంటున్నాడు. ఉబ్బరిస్తుంది అంటాం కదా మనం. ఏ గాలి దక్షిణపు గాలి వీస్తే ఉబ్బరిస్తుంది అంటున్నాడు. ఇంకా లూకాసు వార్త, త్వరగా లూకాసు వార్త 12వ అధ్యాయము, లూకాసు వార్త 12వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. 12వ అధ్యాయం 5వ వచనం. అమ్మా చదువురా. లూకాసు వార్త 55 చదువుకుందాం. దక్షిణపు గాలి విసరుట చూచినప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు, అలాగే జరుగును. ఇంకొక మాట కూడా త్వరగా యెషయా గ్రంథం 21వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనాన్ని అందరము చదువుకుందాము. సముద్ర తీరమున ఉన్న అడవి దేశమును గూర్చిన దేవోక్తి, దక్షిణ దిక్కున సుడిగాలి విసురునట్లు అంటే సుడిగాలి రావాలి అంటే దక్షిణపు గాలి రావాలి. ఇప్పుడు మనం ఆలోచిద్దాము. అక్కడ పూరేడు పక్షులు ఆ ఇశ్రాయేలు పాలెము చుట్టూ పడ్డాయి అంటే ఒక గాలి బయలుదేరి అంటున్నాడు. ఇంతకీ ఏ గాలి అంటే తూర్పు గాలి, రెండవది
దక్షిణపు గాలి, దక్షిణపు గాలి. ఇప్పుడు ఎర్ర సముద్రం కూడా అది పాయలైంది కదండి. ఎర్ర సముద్రం పాయలైంది కదమ్మా. ఎర్ర సముద్రము కూడా ఎలా పాయలైంది అది? ఆ మాట కూడా చివరిగా మీరు చూడగలిగితే నిర్గమకాండము 14వ అధ్యాయం 21వ వచనం కూడా చివరిగా చదువుకుందాం. చూడండి, అది నిర్గమకాండము 14వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాము. 21. తన చెయ్యి చాపగా యెహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. అంటే తూర్పు గాలి ఎంత పవర్ఫుల్లో మీరు ఆలోచించండి, ఎంత పవర్ఫుల్లో మీరు ఆలోచించండి. ఇప్పుడు మనం ఆలోచిద్దాము. ఇప్పుడు ఈ పక్షులన్నీ కూడా, అన్ని లక్షల పక్షులు, ఎన్ని పక్షులు అంటే ఇదిగో ధూళి అంత విస్తారమైన పక్షులు రావడానికి గల కారణం ఏంటంటే తూర్పు గాలిని రప్పించాడు ఆయన, దక్షిణ గాలిని రప్పించాడు. అంటే మనకేమర్థం కావాలి అంటే టెంపరేచర్ పెరిగిందనుకోండి పక్షులు నేల రాలుతాయి. అవునా కాదా అమ్మ? అవునా కదా? టెంపరేచర్ పెరిగితే మనుషులే రాలిపోతున్నారు. మరి అలాంటిది పక్షులు రాలవా? అందుకే ఎంత టెంపరేచర్ ఉంటే ఈ పక్షులు వచ్చి అక్కడ పడిపోతాయో అంత టెంపరేచర్ను దేవుడు ఏర్పాటు చేయటం వల్ల ఆ పక్షులు రావటము, కొన్ని లక్షల పక్షులు ఇశ్రాయేలు పాలెము చుట్టూ పడ్డాయి. అలా ఎన్ని రోజుల వరకు ఇచ్చాడటమ్మా? ఆ ఆహారం ఎన్ని రోజుల వరకు ఇచ్చాడటమ్మా? 30 రోజులు. ఏ ఆహారమైనా బయట మీరు ఇప్పుడు ఈరోజు మీరు వండుకున్నది బయట పెట్టండి, ఎన్ని రోజులు ఉంటుందమ్మా? ఎన్ని రోజులు ఉంటుందమ్మా? మరి 30 రోజులు ఎలా ఉంది అది? మళ్ళీ ఏం చేశాడంటే నిర్గమకాండం 16వ అధ్యాయము 13వ వచనాన్ని మనం అందరము చదువుకుందాము. 13వ వచనాన్ని చదువుకుందాము. పూరేళ్ళను వచ్చి వారి పాలెమును కప్పెను, ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండెను. ఎందుకు మంచు పడింది ఆ పూరేడు పక్షుల మీద? ఎందుకంటేనండి మంచు పడింది అనుకోండి, అది ఏమవుతుందమ్మా? అది భద్రపరచబడుతుంది, ఫ్రిడ్జ్గా మారుతుంది. ఇప్పుడు ఈరోజు మనం ఫ్రిడ్జ్లో మనం ఆహారం పెట్టుకుంటున్నాం, అన్ని పెట్టుకుంటాం, కూరగాయలు పెట్టుకుంటాం, నిన్న వండిన కూర పెట్టుకుంటాం, అన్ని పెట్టుకుంటాం మనం. అవునా కదా? అన్ని పెట్టుకుంటాం మనం. అయితే ఈ ఫ్రిడ్జ్లో ఉన్న చల్లదనం వల్ల అవి ఎలాగైతే పాడవకుండా ఉంటుందో, మరి ఇప్పుడు నెల రోజులు ఉండాలి అంటే వాటి మీద దేవుడు ఏం కురిపించాడట? వాటి మీద ఏం కురిపించాడటమ్మా? మంచును కురిపించాడు. ఎంత ఆలోచించాడు దేవుడు, మీరు ఆలోచించండి. అంటే మనం ఆలోచన చేయగలిగితే ఇదంతా నేను మీకు ఎందుకు చెబుతున్నాను అన్నప్పుడు, ఒక పక్షి దేవుని మాటకు లోబడి ప్రాణార్పణ చేయడానికి కూడా ఒక పక్షి వెనకాడలేదు. ఆ పక్షే పూరేడు పక్షి. అందుకే దేవుడు చివరిగా మత్తయి సువార్తలో ఒక మాట అంటున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 29వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 29వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. అమ్మబడును కదా, అయినా మీ తండ్రి సెలవ లేక వాటిలో ఒక్కటైనను నేలపడదు. అంటే పక్షి నేల పడాలన్నా ఆయన సెలవు ఉండాలి, ఆయన చిత్తం ఉండాలి. ఆయన చిత్తం ఏంటంటే ఇదిగో పూరేడు పక్షులకు ఆజ్ఞాపించాడు. ఇదిగో నా పిల్లలు మాంసం కావాలని ఏడుస్తున్నారు, పూరేడు పక్షులారా మీరు వెళ్ళిపోండి, మీరు వారి కొరకు బలైపోండి అని చెప్పగానేనండి పక్షులన్నీ వచ్చేసాయి. అక్కడికి రాగానే ఆ టెంపరేచర్కి ఏమైపోయాయంటే అవన్నీ కూడా చనిపోయి ఇదిగో ఇశ్రాయేలీలకు ఆహారముగా మారాయి. మరి ఎంత శ్రద్ధ చూపించిన ఆ దేవుని పట్ల ఇశ్రాయేలుకి ఏమైనా కృతజ్ఞత ఉందంటే ఏ కృతజ్ఞత లేదు. అందుకే దేవుడు అన్నాడు, మీరు తిన్నా దేవుని కోసమే తినాలి, మీరు బ్రతికినా దేవుని కోసమే మనం బ్రతకాలి. ఒక పక్షి ప్రాణం కోల్పోయింది. ఒక పక్షి
అలాగే 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు వారితో దేవుడు అన్నాడు, నాయనా ఇదిగో కుమారుడా, ఇదిగో నీ తమ్ముళ్ళు, నీ సహోదరులు, నీ సహోదరిమణులు, ఇదిగో వాళ్ళు పాపము చేసి నా దగ్గరికి రాలేకపోతున్నారు. కాబట్టి నువ్వు వెళ్ళి నీవు ప్రాణం పెట్టాలి, నువ్వు వెళ్ళి ప్రాణం పెట్టాలి అంటే నేను వెళతాను తండ్రి అన్నాడు. ఆయన మాట చొప్పునే భూమి మీదకి వచ్చి ఆయన ప్రాణం పెట్టి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. మనకేం చెప్పాడంటే మనము కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్ట బద్దులమై ఉన్నాము అన్నాడు. మొదటి యోహాను పత్రిక 3:16 ఉంటుంది. మనము మన సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్ట బద్దులమై ఉన్నాము. ఒక పక్షే దేవుని మాటకు లోబడి ప్రాణం పెడితే ఈరోజు మనము ఆ దేవుని కొరకు మనం ఏం పెడుతున్నాం మీరు ఆలోచించండి. మనం ఏం పెడుతున్నాం? ఆ దేవుని కొరకు మనం చేస్తున్న ఆ త్యాగం ఏంటి? ఎన్ని లక్షల పక్షులు మీరు ఆలోచించండి. ఎన్ని లక్షల పక్షులు దేవుని మాటకు లోబడి, ఒక పక్షి దేవుని మాట వింటుంది, ఒక జంతువు దేవుని మాట వింటుంది. కానీ ఈరోజు ఆయన మాట వినంది ఎవరంటే సాక్షాత్తు ఆయన స్వరూపం, ఆయన పోలిక కలిగిన మనిషి దేవుని మాట వినటం లేదు. కాబట్టి ఒక పక్షి నీకు నేర్పిస్తుంది, మేము బలైపోవడానికి మేము సిద్ధపడ్డాము. ఈరోజు దేనికి మీరు దేవుని కొరకు సిద్ధపడుతున్నారు? కనీసం మన మనసులు మార్చుకుందాం, మన బ్రతుకులు మార్చుకుందాం. దేవుణ్ణి ఇదిగో ఆయన ఆనందపడే విధంగా మనం బ్రతకాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. మంచిది. మరి ఈ సమయంలో ఈ వాక్కులు